సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురైంది. ఓ విలేకరిపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో ముందస్తు బెయిల్ కోసం మోహన్ బాబు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని, ఆయన విశ్వవిద్యాలయం సహా సినిమాకు సంబంధించిన పనులు చూసుకుంటున్నారని మోహన్ బాబు తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ప్రస్తుతం ఆయన గుండె నరాల సంబంధ సమస్యలు, మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ దాడిపై తొలుత సాధారణ సెక్షన్ కింద కేసు నమోదు చేసి తరువాత హత్యాయత్నంగా మార్చారని మోహన్ బాబు తరపు న్యాయవాది తెలిపారు. ఈ వాదనను తోసిపుచ్చిన ప్రభుత్వ న్యాయవాది రంజిత్ వాంగ్మూలం ఆధారంగానే హత్యాయత్నం కేసు పెట్టినట్లు వివరించారు. మోహన్ బాబును విచారించాల్సి ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. విలేకరి రంజిత్ తరపు న్యాయవాది కూడా ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని కోరగా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.